Good morning, all leaders. Today is the great day. This is the Tiger Venkatesh. మనం నెట్వర్క్లో ఉన్నాము, టీమ్ బిజినెస్లో ఉన్నాము, టీమ్ బిల్డ్ చేసే విధానంలో ఉన్నాము. మనం ప్లాన్ చెప్తాము, అన్నీ చెప్తాము. చెప్పిన తర్వాత చాలా అబ్జెక్షన్స్ వస్తుంటాయి. అందులో చాలా అబ్జెక్షన్స్ ఉంటాయి. అందులో నుంచి ఆలోచించి చెబుతాను అనే ఒకే ఒక అబ్జెక్షన్ మీద ఈరోజు మాట్లాడదాము. ఎందుకంటే చాలా అబ్జెక్షన్స్ ఉంటాయి. ఆలోచించి చెప్తాను, కొన్ని రోజులు ఆగి చెప్తాను, రేపు చెప్తాను, ఇంట్లో అడిగి చెప్తాను, నా దగ్గర డబ్బులు లేవు, చైన్ సిస్టమా, ఎవరికి నేను చెప్పలేను, నేను అమ్మలేను, నేను చెయ్యలేను, జనాల్ని జాయినింగ్ చేయించలేను, జనాలు జాయిన్ అవ్వకపోతే కంపెనీ ఎత్తేస్తారేమో, ఇలాంటి కంపెనీలు చాలా వచ్చి వెళ్ళిపోయాయి. ఇలాంటి వాటిల్లో పైన ఉన్న వాళ్ళు, ముందు జాయిన్ అయిన వాళ్ళే డబ్బులు సంపాదిస్తారు. ఇలా చాలా అబ్జెక్షన్స్ ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ఆలోచించి చెబుతాను అనే అబ్జెక్షన్ మీద మాత్రమే మాట్లాడదాము. నేను ప్లాన్ చూపించాను వాళ్ళకి. 95% కేటగిరీ, 5% కేటగిరీ గురించి చెప్పాను. 95% యావరేజ్ లైఫ్లో ఏముంటుంది, 5% కేటగిరీ లైఫ్లో, రిచ్ లైఫ్లో ఏముంటుంది, 5 సంవత్సరాల్లో మీరు మీ ఫ్యామిలీని, అంటే భార్య పిల్లల్ని, అమ్మ నాన్నల్ని ఏ కేటగిరీలో ఉంచాలి అని అనుకుంటున్నారని అవతల వారిని నేను అడిగాను. అవతల వ్యక్తి విన్నారు. అంతా తెలుసుకొని నేను చేస్తున్న పనిలో 5 సంవత్సరాల్లో 5% కేటగిరీలో ఖచ్చితంగా వెళ్ళలేను, నేను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి చేస్తున్న పనిలో దాని నుంచి నేను ఖచ్చితంగా 5% కేటగిరీలోకి వెళ్ళలేను. ఇప్పుడు 5 సంవత్సరాల్లో 5% కేటగిరీలోకి వెళ్ళే ఒక అవకాశం, ఒక గొప్ప అవకాశం చూపిస్తే సీరియస్గా తీసుకుంటారా అని నేను అడిగాను. తీసుకుంటాను అని అవతల వ్యక్తి అన్నారు. అప్పుడు నేను ప్లాన్ గురించి చెప్పాను, ప్రొడక్ట్స్ గురించి చెప్పాను, కంపెనీ గురించి చెప్పాను, పేఅవుట్స్ గురించి చెప్పాను. ఆల్రెడీ ఇందులో పేఅవుట్ తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ ఈరోజు నెలకి 2 కోట్ల పైన తీసుకుంటున్నారు, అతని గురించి చూపించాను. చాలామంది, ఒక ఆయమ్మ గారు గురించి చెప్పాను. చాలామంది గురించి, సక్సెస్ అయిన లీడర్స్ అందరి గురించి నేను చెప్పాను. అప్పుడు అతనికి అదంతా తెలియజేశాను. ఇప్పుడు టైం ఏంటంటే ఫాలో అప్. ఇది చాలా ఇంపార్టెంట్ టైం, డెసిషన్ టైం. 10 మందికి ప్లాన్ చూపించినప్పుడు 4 డెసిషన్ తీసుకుంటారు, జాయిన్ అయిపోతారు. కానీ 6 నో అంటారు, వాళ్ళు పాత జీవితంలోకి వెళ్ళిపోతారు, అవకాశాన్ని తీసుకోరు. 10 మందికి ప్లాన్ చూపించినప్పుడు 10 మంది జాయిన్ అవ్వరు, ఇది నిజం. అందరూ జాయిన్ అయిపోతారు అని మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి ఉంటే ఈ బిజినెస్ ఇంకా మీకు అర్థం కాలేదని అర్థం. ఈ బిజినెస్కి మీరు అన్ఫిట్ అయిపోతారు. 10 మందిలో 6 చేయరు, 4 మొదలు పెడతారు, 1 నిలిచుంటారు. ఇది ఈ బిజినెస్ రూల్. ఏ ఆటకైనా రూల్ ఉంటుంది. క్రికెట్కి ఒక రూల్, కబడ్డీకి ఒక రూల్ ఉంటుంది, చెస్కి ఒక రూల్ ఉంటుంది. ఇలా ప్రతి ఆటకు రూల్స్ ఉంటాయి. ఆట మొదలు పెట్టక ముందే రూల్స్ని అర్థం చేసుకొని మనం ఆడితే ఖచ్చితంగా గెలుస్తాం. లేదంటే చిన్న పిల్లల చేతిలో కూడా అవుట్ అయిపోతాం. మీరే ఆలోచించండి. ఒక తెలివైన వ్యక్తి, అర్థం చేసుకునే వ్యక్తి, జీవితంలో ఏదైనా సాధించాలి, ముందుకు వెళ్ళాలి, 5% కేటగిరీలోకి తాను వెళ్ళాలి, ఫ్యామిలీని కూడా ఆ కేటగిరీలో ఉంచాలి, చూడాలి, తన ఫ్యామిలీకి అన్ని ఆనందాలని ఇవ్వాలి అన్న వ్యక్తి ఏం చేస్తాడు? అతని ముందుకు ఒక అవకాశం వచ్చింది, అతను తీసుకుంటాడా వద్దంటాడా? ఎస్ ఆర్ నో అనే 2 ఆప్షన్స్ అతని ముందు ఉన్నాయి. అతను ఏం చేస్తాడు చెప్పండి? ఎస్ అని కొత్త జీవితానికి ప్రవేశించి ఆ 5% కేటగిరీలోకి వెళ్ళడానికి కొత్త జీవితాన్ని మొదలు పెడతారా? నో అని చెప్పి పాత జీవితంలోకి వెనక్కి వెళ్ళిపోతారా? ఒక తెలివైన వ్యక్తి, మీరే చెప్పండి. మీరు వింటున్నారు కదా, మీరేం చేస్తారో చెప్పండి. ఒక తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు? ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ అనే వస్తుంది. మరి మీ వంతు వచ్చినప్పుడు ఎస్ అని తెలివైన నిర్ణయమా లేక నో అని నిర్ణయం? అది మీ చేతిలో ఉంది. మీ నిర్ణయం మీ చేతిలోనే ఉంటుంది. అందుకే అది మీకే వదిలేస్తున్నాను. వింటున్న మీ అందరూ ముందు ఎస్ అనే ఆప్షన్ ఉంది,
నో అనే ఆప్షన్ ఉంది. అంటే మీకు ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎస్ అనే ఆప్షన్ ఉంది, ఇంకోటి నో అనే ఆప్షన్ ఉంది. మరి మీరు ఏమి ఆప్షన్ తీసుకుంటారు? నేను ఫోర్స్ చేయను, మీరు తెలివైన వారు, మీకు కన్విన్స్ కూడా చేయను. మీరు ఎస్ చెప్తే తర్వాత ఏం చేయాలి ఆ ప్రొసీజర్ అంతా తెలియజేస్తాను, చెప్తాను. లేదు నో అంటే టీ తాగి విడిపోదాం. నేను ఒక మీడియేటర్ని, కేవలం ఒక అవకాశాన్ని చూపించడమే నేను చేయగలను. అది చేయడము చేయకపోవడము అది మీ ఇష్టం. ఇలా అన్న తర్వాత కూడా కొంతమంది అతి తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఆలోచించి చెబుతాను అంటారు. అప్పుడు మనం ఏమనాలి అంటే, అయితే సార్ ఆలోచించాలి అంటారా? అంటే ఈ ప్లాన్ గురించి ఆలోచించి చెప్తాను అని మీరు చెప్తున్నారు కదా. నిజమే సార్, మా తాతగారు కూడా నాకు ఇదే చెప్తుండేవారు. అతని నుంచి నేను ఇదే నేర్చుకున్నాను. అతను ఎప్పుడూ ఇదే ఒక మాట అంటుండేవారు, ఏ పని అయినా ఆలోచించి చెయ్యాలి, లేకపోతే జీవితాంతం బాధపడవలసి ఉంటుంది అని. అందుకే నేను చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు చేసుకున్నాను. ఏ పనైనా ఆలోచించే చేస్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఆలోచన, మీ ఆలోచన, మా తాతగారి ఆలోచన కూడా మ్యాచ్ అయ్యింది అని అనాలి. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు మీతో పంచుకుంటాను సార్. కానీ మనము ఎప్పుడు ఆలోచిస్తాం? ఈరోజు మనం వైజాగ్లో ఉన్నాము, కానీ గౌహతి వెళ్ళాలనుకుంటున్నాం. మనకు తెలుసు గౌహతి వెళ్ళాలని, కానీ ఇది తెలుసు మనం వైజాగ్ నుంచిలో ఉన్నామని. కానీ ఇప్పుడు వెళ్ళాలి అంటే రూట్ తెలియాలి కదా. ఇప్పుడు వైజాగ్ నుంచి గౌహతి వెళ్ళాలంటే రూట్ తెలియాలి. కానీ ఇప్పుడు 3 రూట్లు ఉన్నాయి అనుకోండి. ఉదాహరణకి వైజాగ్ నుంచి గౌహతికి వెళ్ళడానికి 3 రూట్లు ఉన్నాయి, 3 మార్గాలు ఉన్నాయి. ఓకే, అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా ఆలోచిస్తాం ఏ ఆప్షన్ తీసుకోవాలి, ఏ రూట్ నుంచి వెళ్ళాలని. అది ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఏ రూట్ నుంచి వెళ్ళాలో అని. కానీ గౌహతి వెళ్ళాలి అన్నది మన డ్రీమ్, మన డెసిషన్, మన నీడ్. పక్కాగా వెళ్ళాలి, ఎలా అయినా వెళ్ళాలి. ఇప్పుడు ఒకే ఒక రూట్ ఉంది. అప్పుడు ఏం ఆలోచిస్తారా? లేదంటే ఆ రూట్ నుంచి వెళ్తారా? అంటే ఆ వ్యక్తి ఆన్సర్ ఏమి వస్తుంది? మీరేం ఆన్సర్ ఇస్తారు చెప్పండి? ఇప్పుడు మీ దగ్గర 3 రూట్లు ఉన్నాయంటే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఒకే ఒక రూట్ ఉంది. ఖచ్చితంగా గౌహతి వెళ్ళాలని మీకు తెలుసు, మీరు సక్సెస్ అవ్వాలి. ఒకే ఒక రూట్ ఉంది, ఆ రూట్లో వెళ్తేనే గౌహతి వస్తుంది. అప్పుడు ఆ రూట్లో మీరు వెళ్తారా, ఆలోచిస్తారా? ఇది మీరు చెప్పండి. ఇది ఫైనల్ గౌహతి వెళ్ళడం అంది. అంటే ఒకటి గౌహతి వెళ్ళడం అన్నది ఒకటి, రెండోది ఇంకొక మార్గం లేదు, అదే రూట్ నుంచి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంకా కొంచెం డీప్గా తెలుసుకుందాము. చాలా సింపుల్ ఫండమెంటల్ ఉంటుంది, కానీ జనాలకి అంత లోతుగా ఆలోచించరు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అవతల వ్యక్తికి అర్థం చేయించాలి. వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈరోజు 2026లో ఉన్నాం, ఏప్రిల్ 25 ఈరోజు కదా. కాసేపు ప్లాను, ప్రొడక్టు, కంపెనీ ఇవన్నీ పక్కన పెడదాం. ఈ రోజు నుంచి అంటే 25 ఏప్రిల్ 2025 నుంచి రానున్న 5 సంవత్సరాలు అంటే 25 ఏప్రిల్ 2031 సరికి మనం ధనవంతులము, రిచ్ కావచ్చు, లేదా పేదవాళ్ళం పూర్గానే ఉండొచ్చు. అంటే 5% కేటగిరీలోకి వెళ్ళొచ్చు, లేదా 95% కేటగిరీలో మగ్గిపోవచ్చు. అంటే ఫ్రీడమ్ లైఫ్ను పొందొచ్చు, లేదా కాంప్రమైజ్తో బతికివచ్చు. అంతే కదా. అంతేగాని సోమవారం ధనవంతులుగా అవుతాము, రిచ్గా అయిపోతాము, మంగళవారం పేదవాళ్ళుగా మళ్ళీ పూర్గా అయిపోతాం, బుధవారం మళ్ళీ సక్సెస్ అయిపోతాం, లక్షవారం అన్సక్సెస్ఫుల్ అయిపోవడం అలా జరగదు కదా. ఏదో ఒక విషయమే అవుతుంది. ఎస్ఆర్నో మీరే చెప్పండి. మనందరికీ ఆ 5% కేటగిరీ లైఫ్లో ఏదైతే ఖచ్చితంగా అది కావాలి, ఆ 5% కేటగిరీ కావాలి అంటే గౌహతి వెళ్ళడం ఫైనలే కదా మనందరికీ. మరి మీరు చెప్పండి, ఈ రోజుల్లో ఇంకా ఏమైనా త్రోవ, ఇంకేమైనా అవకాశం, ఇంకేదైనా రూట్ ఉందా? ₹1 కూడా పెట్టకుండా 5 సంవత్సరాలలో ఎక్కువ డబ్బులు సంపాదించి 5% కేటగిరీలోకి వెళ్ళడానికి ఇంకొక మార్గం ఏమైనా ఉందా? ఇంకొక రూట్ ఏమైనా ఉందా చెప్పండి.
ఈరోజు వెస్టేజ్లోని ఒక ఆయమ్మ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక బస్ కండక్టర్ సక్సెస్ అయిన ఉన్నారు, ఒక మెడికల్ ఫీల్డ్లో సక్సెస్ అయిన ఉన్నారు, ఒక టీచింగ్ ఫీల్డ్లో సక్సెస్ అయిన, ఒక టైలర్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా చాలామంది ఇక్కడ సక్సెస్ ఉన్నారు. అంటే ఒకప్పుడు 95% కేటగిరీ నుంచి 5% కేటగిరీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ₹1 పెట్టుబడి పెట్టకుండా. అంటే ఆ రూటు మీరు వెళ్ళండి, చెయ్యండి, సాధించండి. అంటే రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఇంకేదైనా ఒక రూట్ ఉంటే ఆ రూట్లో మీరు వెళ్ళండి, మీరు చెయ్యండి, సాధించండి. నా ఉద్దేశం మిమ్మల్ని జాయిన్ చేయించడం కాదు, మిమ్మల్ని మీకు కావలసిన ఆ 5% కేటగిరీలోకి చేరుకునేలా నేను సహాయం చేయడం నా ఉద్దేశం. 5 సంవత్సరాల్లో 5% కేటగిరీలోకి వెళ్ళడానికి మీ దగ్గర త్రోవ ఉందా అంటే అవతల వ్యక్తి ఖచ్చితంగా రూట్, ఆ మార్గం లేదు కదా అని అంటారు. అతను లేదు కదా అంటారు, లేదు అని చెప్తారు. ఇప్పుడు సిచ్యువేషను ఇదే కదా. మరి గౌహతి తప్పక చేరుకోవాలి, ఇంకో రూట్ లేదు కదా. 5% కేటగిరీలోకి వెళ్ళాలి, రూట్ వెతకాలి. కానీ మనం అందరి దగ్గరికి వెతకకుండా వెస్టేజ్ అనే ఒక రూట్ మార్గం మనకు వచ్చింది. ఇప్పుడు వింటున్న మీ అందరికీ, ఎవరెవరైతే వింటున్నారో మీ అందరికీ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. మీ అందరూ హానెస్టీగా సమాధానం చెప్పండి. మన బిజినెస్ జాయిన్ అయ్యి ఎంతో కొంత పీవీ చేయాలి. 30 పీవీయా, 100 పీవీయా, అంటే సుమారుగా డబ్బుల్లో చూసుకుంటే ఒక 3,000 లేదంటే ₹1,000 ఎంతో కొంత ప్రొడక్ట్తో స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ₹1,000 లేదా ₹3,000 అంటే 30 పీవీ లేదంటే 100 పీవీతో ప్రొడక్ట్స్ కొన్నంత మాత్రాన మనందరం కోటీశ్వర్లు అయిపోవచ్చా? అలా అవ్వడానికి అవకాశం ఉందంటారా? మీరు ఆలోచించి చెప్పండి. మీకేమనిపిస్తుంది? కొత్తగా మీరు వింటే మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఎవ్వరికీ అలా అనిపించదు, అందుకే మనం నమ్మం. కానీ ఇదే నిజం కూడా. ₹3,000 ప్రొడక్ట్ కొనేసి నేను కోటీశ్వరుడు అయిపోతానంటే అవ్వం, అదే నిజం. కానీ ఒక్క విషయం మనల్ని కరోడుపతి చేస్తుంది. అది ఏమిటంటే కరోడుపతి అవ్వాలనే ఆకలి, ఆ కోరిక. ఇప్పుడు 2,000 3,000 నాతోని ప్రొడక్ట్స్ ఎవరైనా తీసేసుకుంటారు. కానీ నేను సక్సెస్ అవ్వాలి, 5% కేటగిరీలోకి వెళ్ళాలి, అందుకు ఈ బిజినెస్ చేయాలి, అందుకు నేను 100 పీవీ ₹3,000 ప్రొడక్ట్స్ తీసుకొని మొదలు పెడతాను అనే ఆలోచన మన సక్సెస్ చేయిస్తుంది. 100 పీవీ ₹3,000 ప్రొడక్ట్స్ తీసుకుంటాను, స్టార్ట్ చేస్తాను అన్న ఆలోచనకి దీన్ని ఎలాగైనా నేను 5% కేటగిరీలోకి వెళ్తాను, సక్సెస్ అయ్యి ఒక కార్ ఫండ్ కొట్టి కారులో తిరిగి చూపిస్తాను, అందుకే ఇక్కడ 100 పీవీ ₹3,000 ప్రొడక్ట్ పెట్టి నేను స్టార్ట్ చేస్తాను అనే ఆలోచనకి తేడా ఉందండి. ఈ నిర్ణయం చాలా ఇంపార్టెంట్. 2 నిర్ణయాలు ఒకటే. అంటే ₹1,000 ప్రొడక్ట్స్ లేదా ₹3,000 ప్రొడక్ట్సే కదా కొంటాను. ఎందుకు కొంటారు? ₹1,000 కదా, ₹3,000 కదా, అందుకు అనే ఆలోచనతో చాలామంది వచ్చేస్తారు. బిజినెస్కి ఒక డ్రీమ్ ఉండదు, ఏముండదు, వస్తారు, వెళ్ళిపోతారు. చాలామంది వెస్టేజ్ అని చూసేలా అంటారు. ఇంకా కొంతమంది ఇక్కడి నుండి నేను చాలా పెద్ద బిజినెస్ చేస్తాను, నన్ను నా ఫ్యామిలీని అమ్మా నాన్నల్ని 5% కేటగిరీలోకి తీసుకువెళ్తాను, ఆ లైఫ్ని, ఆ ఫ్రీడమ్ని పొందడానికి ఇప్పుడు ₹3,000 ప్రొడక్ట్స్ కొని నేను తీసుకొని స్టార్ట్ చేస్తాను అనే ఆలోచనలో చాలా తేడా ఉంటుంది. అందుకనే ఈ పవర్, ఈ ఆకలి, ఈ కోరిక, ముందుకు ఎలాగైనా మనం వెళ్ళిపోవాలి అనే ఆలోచన మాత్రమే మనసుని సక్సెస్ చేపిస్తుందండి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సక్సెస్ పీపుల్కి అన్సక్సెస్ పీపుల్, సక్సెస్ అండ్ అన్సక్సెస్ వాళ్ళను ఒకే ఒక విషయం వేరు చేస్తుంది. ఏమిటి ఆ విషయం అంటే, ఎవరైతే సక్సెస్ అంటే 5% కేటగిరీలో వాళ్ళు కష్టపడతారు, కానీ 95% కేటగిరీ వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడతారండి. అవునా? మీరే చెప్పండి. మెర్సిడెస్ కారు నడిపేవారు ఎక్కువ కష్టపడతారా, లేదా సైకిల్ రిక్షా లాగే వాళ్ళు ఎక్కువ కష్టపడతారా? మీరే చెప్పండి, మీరే ఆలోచించండి. ఎందుకు వీళ్ళ జీవితంలో ఇంత తేడా ఉంది, ఇంత డిఫరెన్స్? అంటే 5% కేటగిరీలో ఏదైనా ఒక అవకాశం వాళ్ళకి వచ్చిందనుకోండి, వాళ్ళు ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే డెసిషన్ పవర్ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ లోపల డెసిషన్ తీసుకునే ఒక పవర్ ఉంటుంది. వాళ్ళు ముందు ఎలాంటి అవకాశం వచ్చినా వెంటనే డెసిషన్ తీసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. అలా అని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ సరి అయినవి అని మనం చెప్పడానికి లేదు. సరి అయినవి కాకపోవచ్చు, సరి అయినవి కొన్ని అవ్వచ్చు. అంటే కొన్ని నిర్ణయాలు కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని నిర్ణయాలు తప్పు కావచ్చు, కొన్ని లాభదాయకం అయినవి ఉండొచ్చు, కొన్ని నష్టదాయకం అయినవి కూడా ఉంటాయి. కానీ వాళ్ళ నిర్ణయం వెంటనే
తీసుకుంటారు, ఆలోచించి తీసుకుంటారు, వాళ్ళు డెసిషన్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు 5% కేటగిరీలోకి వెళ్ళిపోతున్నారు. కానీ 90%, 95% కేటగిరీ వాళ్ళ దగ్గర అవకాశం వచ్చినా వాళ్ళు నిర్ణయం తీసుకోలేరు, కన్ఫ్యూజ్లో ఉంటారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. భగవంతుడు అవకాశం గురించి చెప్పినా నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు వీళ్ళు. 95% పీపుల్ నిర్ణయం తీసుకోలేరు. ఎప్పుడైతే 95% పీపుల్ నిర్ణయం వాళ్ళది వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళ నిర్ణయం ప్రజలందరూ తీసుకుంటారు. మన నిర్ణయం తీసుకోకపోతే నిర్ణయం ఎవరో ఒకరు తీసుకుంటారు, కానీ ఆ జీవితం మనకి నచ్చని విధమైన సంతోషం మనకు ఉంటుంది, నచ్చదు. కానీ ఒక్క విషయం 5% కేటగిరీలోకి తీసుకువెళ్తుంది. అది ఏంటి అంటే మీ లోపట ఈరోజు మీరు తీసుకున్న డెసిషన్ పవర్. ఆ డెసిషన్ ఏమైనా కావచ్చు. డెసిషన్, ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నేను చెయ్యాలి అని అనుకోవడం అదొక డెసిషన్. ఈ బిజినెస్ నేను చెయ్యను, అది కూడా డెసిషనే. నేను ఆలోచించి చెప్తాను అంటే అది డెసిషన్ కాదు, అటు ఇటు కాని మాట, అది మధ్య మాట, డెసిషన్ కాదు. అది మీ నిర్ణయం కాదు. యాక్సిడెంట్ ఎక్కడవుతుందండి? రోడ్డు మధ్యలో కదా. రోడ్ సైడ్ నిల్చున్న వాళ్ళు ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుందా? లేదు, మధ్యలోనే యాక్సిడెంట్ అవుతుంది. అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి, మధ్యలో ఉండకూడదు. నేను 4 రోజుల నుంచి ఏం తినలేదు, ఆకలి బాగా ఉంది, నాకు ఎదురుగా భోజనం వచ్చింది, అవకాశం వచ్చింది, తింటానా ఆలోచిస్తానా? మీరు పోనీ మీ దగ్గరికి అలా మీరు 4 రోజులు ఆకలితో ఉన్నారు, ఇప్పుడు మీ దగ్గరికి ఒక అవకాశం భోజనం అని వచ్చింది, ఇప్పుడు మీరు తింటారా ఆలోచిస్తారా? ఆనెస్టీగా చెప్పండి. నేనైతే తింటాను. ఎందుకు? భయంకరమైన ఆకలి ఉంది. ఏముందండి? ఆకలి ఉంది. మీరు కూడా చెప్పండి, ఎదురుగా వెస్టేజ్ అవకాశం ఉంది, ఆకలి మీకుందా? మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు? మీ నిర్ణయం వేరే వాళ్ళు తీసుకునే కేటగిరీలోనా, మీ నిర్ణయం మీరు తీసుకునే ఆ 5% కేటగిరీలోనా? మీ నిర్ణయం మీరే చెప్పండి. మీరే నో అని చెప్పినా పర్వాలేదు, అయినా మనం ఛాయ్ తాగి వేరైపోదాం, కానీ నిర్ణయం మీరే తీసుకోండి. ఎస్ అయినా తీసుకోండి, నో అయినా తీసుకోండి, కానీ మధ్యలో ఉండొద్దు. ఏం నిర్ణయం? మీ నిర్ణయం చెప్పండి సార్. ఆలోచిస్తాను అని చెప్పే వ్యక్తికి ఇలా అడగచ్చు. ఇంత చెప్పి అడిగిన తర్వాత కూడా, ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అవతల కస్టమర్ ఇలా అనొచ్చు, సార్ మీరు చెప్పింది చాలా బాగుంది, అంతా నిజమే, కానీ టైం కావాలి, ఆలోచించి చెప్తాను అని అనొచ్చు. అప్పుడు మళ్ళీ మనం ఏం అనాలి అంటే, నిజమే సార్, మనిషి అన్నాక ఆలోచించాలి, కానీ ఆలోచించడం అన్నది ఒక ప్రాసెస్కి, ఏదైనా చేద్దామన్న పనికి మొదట్లో బిగినింగ్లో అది మనం చెప్తాం. ఎలా అంటే, ఏదైనా ఒక బిజినెస్ మీరు చేయాలనుకుంటున్నారు, మొదట్లోనే మొదలు పెట్టాలి అనుకుంటే ఇప్పుడు ఏ బిజినెస్ చేయాలి ఆలోచించాలి, ఎలా చేయాలి ఆలోచించాలి, ఆ బిజినెస్ని స్టడీ చేయాలి, చేస్తారు, ఆలోచిస్తారు, ఫైనల్లీ ఏం చేస్తారండి? నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ నిర్ణయం తీసుకునే ప్రాసెస్ లాంగ్గా ఉండదు సార్. లాంగ్ ఏముండదు. జీవితంలో చాలా ముఖ్యమైనవి, అతి పెద్ద నిర్ణయాలు కూడా 10 నిమిషాల్లోనే నిర్ణయాలు తీసుకుంటుంటాం చాలా విషయాల్లో. ఉదాహరణకి, మీకు పెళ్ళి అయ్యిందా అంటే అవతల వ్యక్తి అంటారు పెళ్ళి అయ్యింది. మీరు పెళ్ళి కాకముందు సాధారణంగా మన పిల్లని చూడడానికి వెళ్తాం కదా. ఎంత టైం ఇస్తారు అక్కడ? 2 రోజుల, 5 రోజుల, 10 రోజుల? ఎంత టైంలో మన నిర్ణయం చెప్పమంటారు? ఇప్పుడు పిల్లని చూడడానికి వెళ్ళామండి, అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళకి మన పెద్దవాళ్ళకి అంత మాటలైపోయి ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తారు? పిల్లని పిలిచి మీరు ఏమైనా మాట్లాడుకోండి, మీ నిర్ణయం మాట్లాడుకొని చెప్పండి అని వాళ్ళకి 5 నిమిషాలు టైం ఇస్తారా లేదా? 10 నిమిషాలు టైం ఇస్తారా లేదా? 10 నిమిషాలు మాట్లాడుకొని చెప్పండి అంటారు. అంతేగాని మీరు 2 రోజులు మాట్లాడుకోండి, 5 రోజులు మాట్లాడుకోండి, 10 రోజులు మాట్లాడుకోండి అని అంత టైం ఇవ్వరు కదా. జీవితంలో పెళ్ళి అనేది అతి పెద్ద నిర్ణయము, జీవితాంతం కలిసి బతికేవలసినటువంటి ఒక నిర్ణయము. 10 నిమిషాలనే నిర్ణయం తీసుకుంటాము. నేను చెప్పే ఉద్దేశం ఏమిటంటే, గుడికి వెళ్ళడానికి 10 నిమిషాలు 20 నిమిషాలే పడుతుంది, కానీ నిర్ణయం తీసుకోవడానికి డిలే చేసేస్తూ ఉంటాము. నిర్ణయం తీసుకోవడంలో టైం పట్టదు. ఈరోజు చెయ్యాలని నిర్ణయం తీసుకోవాలే కానీ ఇప్పుడే మీరు మొదలు పెట్టేస్తారు, నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎంత డిలే చేస్తామో అంత సక్సెస్ లైఫ్కి డిలే అయిపోతుంది. నాకు భయంకరమైన దాహంగా ఉంది, ఎదురుగా నీరున్నాయి, తాగుతానా? 2 రోజులు 3 రోజులు ఆలోచించి తాగుతానా? మీరే చెప్పండి.
వెంటనే నేనైతే తాగుతాను కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు నిజంగా ఖచ్చితంగా ఒక 5% కేటగిరీ, ఆ సక్సెస్ఫుల్ లైఫ్, ఆ ఫ్రీడమ్ లైఫ్ కావాలా? హానెస్టీగా చెప్పండి. ఆ ఆకలి మీకుందా? నిజంగా నేను సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారా? 5 సంవత్సరాల్లో సక్సెస్ అవ్వకపోతే ఆటోమేటిక్గా అన్సక్సెస్ఫుల్గానే అయిపోతాం మనం. ఇప్పుడు ఒక అందమైన తోటలు చూడండి, ఆ తోటలు ఎందుకు అంత అందంగా ఉన్నాయంటే వాటిని మెయింటైన్ చేస్తున్నారు. ఏమీ చేయకుండా ఉంటే ఆ తోటలు కూడా అడవిలా మారిపోతాయి. సో డెసిషన్ పవర్ లేకపోతే మన జీవితంలో ఎక్కడికి వెళ్ళలేము. స్లోగా 35% కేటగిరీలోనే కొట్టుకుంటూ ఉండిపోతాము, అందరిలాగానే ఉంటాము. ఇప్పుడు మీరు చెప్పండి, మీ నిర్ణయం ఎస్ ఆర్ నోయా? చెయ్యాలి అనుకుంటున్నారా? 100% చెయ్యాలనుకుంటున్నారా? ఇది అడగడం చాలా ముఖ్యం. అవతలి వ్యక్తిని వదలకూడదండి. ఏ మాట అడిగినా మైండ్కి తగలాలి. మైండ్లో నుంచి అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మాట్లాడానో, ఈ మాటలు ఏవైతే ఆడానో, ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చాను కదా. మీరు అవి అడగచ్చు, మీరు అది ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తి ఉదాహరణకి, నేను ఇందాక 4 రోజుల నుంచి ఆకలితో బాధపడుతున్నాను, భోజనం లేదు, భయంకరమైన ఆకలి ఉంది, ఇప్పుడు ఆహారం దొరికింది, తింటానా ఆలోచిస్తానా? దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఉపయోగించవచ్చు. దాని తర్వాత డెసిషన్ పవర్ చెప్పండి. వాళ్ళకి అనిపిస్తుంది ఇందులో జాయిన్ అయిపోతే 5%లోకి వెళ్ళిపోవచ్చా అని. అలా కాదు, 5% కేటగిరీలోకి వెళ్ళాలి, నా ఫ్యామిలీని 5 సంవత్సరాల్లో తీసుకువెళ్ళాలి అనే డెసిషన్ పవర్ మీకు 5% కేటగిరీలోకి తీసుకువెళ్తుంది. మనసు పెట్టి, మనసులో నుంచి, కడుపులో నుంచి మాట్లాడండి. పూర్తిగా మనసుతో మాట్లాడితే అవతలి వాళ్ళ మనసులోకి వెళ్తుంది. మా కంపెనీ ఇదండి, మా ప్రొడక్ట్స్ ఇదండి, ప్లాన్ ఇదండి, మా బిజినెస్ ఇన్ని దేశాల్లో ఉందండి, అక్కడికి వెళ్ళిపోయిందండి, ఇక్కడికి వెళ్ళిపోయిందండి. అదేమి అవతల వాళ్ళకి అక్కర్లేదు. ఏం మాట్లాడాలో, అది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడడంలో మనం మాస్టరీ చేయాలి. అప్పుడు మన సక్సెస్ని ఎవరూ ఆపలేరు. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్. టైగర్ వెంకటేష్.